సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మరో సంక్షేమ పథకాన్ని సీఎం ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. చాలా ఆలోచించి ఈ పథకానికి పేదల సేవలు అనే పేరు పెట్టామని ఉద్ఘాటించారు. ప్రతి నెల పెన్షన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతృప్తి ఇస్తుందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఈరోజు దేశ ఉండే స్టాఫ్తోనే బ్రహ్మాండంగా 3 గంటల్లో ప్రతి ఒక్క ఇంటికి పింఛన్ తీసేపోయి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్తాను. డే 1 97% ఇస్తున్నాం. దేశ పోటీ పడి ఒక ఆహ్లాదంగా అందరూ కూడా ఆనందంగా ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు. ఒక పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నేను దాంతో వదిలిపెట్టలేదు. దేశ వాయిస్ మెసేజ్ డోర్ స్టెప్ డిస్బర్స్మెంట్ చేస్తూనే జీపీఎస్ ట్రాకింగ్ చేస్తున్నాం. టెక్నాలజీతో ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపిస్తున్నాం. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అదే మరిగా మన మిత్ర వాట్సాప్లో కూడా పెట్టి మళ్ళీ ఒకసారి మెసేజ్లు పంపిస్తున్నాం. అంటే ఏ ఒక్క వ్యక్తికి తెలియదనకుండా ఈ కార్యక్రమాన్ని అతి శ్రద్ధతో, ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా, కష్టపడకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్, ఎడ్యుకేషన్, చదువుకోవాలంటే ఫ్రీగా 15,000 రూపాయలు ఇస్తున్నాం. బట్టలు అవన్నీ ఇస్తున్నాం. అదే సమయంలో మళ్ళీ ఆడబిడ్డలు చదువుకోవడానికి ఫ్రీగా బస్సులో పోయి ఇచ్చే సౌకర్యం కూడా వస్తుంది. హాస్పిటల్కి పోవాలన్నా, ఎక్కడన్నా పని చేస్తూ ఇంటికి రావాలన్నా, సోషల్ పర్పస్ ఇప్పుడే వారు చెప్పారు. ఎవరైనా తల్లి దగ్గరికి పోవాలన్నా, తల్లి కూతురు దగ్గరికి రావాలన్నా, ఆ సంబంధాలు పెంచుకోవాలన్నా, కొంత టైం ఉండాలన్నా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సోషల్ రిలేషన్స్ పెరిగే పరిస్థితి వచ్చాయి. అనుబంధాన్ని పెంచుకునే పరిస్థితికి వచ్చారు దేశ. దీనివల్ల దేశ సోషల్ కాన్ఫిడెన్స్ పెరిగింది. మహిళల్లో ఒక డిగ్నిటీ పెంచే పరిస్థితి తీసుకొచ్చాం దేశ. ఈ కార్యక్రమానికి నెలకు 247 కోట్లు అవుతుంది. 2,963 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది జీరో ఫేర్ టికెట్ వల్ల. అయినా పర్వాలేదు, అన్నింటికంటే ఎక్కువ తృప్తి ఇచ్చిన ఏకైక కార్యక్రమం స్త్రీ శక్తి అని మరొకసారి మీ అందరికీ తెలియజేయండి. ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినటువంటి అన్నదానం. ఈరోజు దేశ ఆ అన్నదానానికి వచ్చే డొనేషన్లే సరిపోతున్నాయి. కార్పస్ పెరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో అన్ని టెంపుల్స్లో దేవస్థానం ఎక్కడ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో అన్నదానం పెట్టమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. అది ఒకసారి చూస్తే టెంపుల్కు పోతే భోజనం కూడా చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో దేశ 79.7% క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుందని, హైజీనిక్ 83, ఆన్ టైమ్ సప్లై ఆఫ్ ఫుడ్ టు బి ఇన్ ది క్యాంటీన్ అని చెప్పి 82.5. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తయారైంది. సొసైటీ పెడతాం, అన్ని క్యాంటీన్లకి కమిటీలు వేస్తాం, చేసాము. కానీ అది అన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోయి సొసైటీ ఉంది, దానికి కమిటీలు కూడా వేస్తాం. కమిటీలు కూడా వేసి